డాక్టర్ అయితే ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో ముఖ్యంగా వచ్చే కాంప్లికేషన్స్ ఏముంటాయి డాక్టర్? సో, ఈ మెయిన్‌గా ట్రాన్స్‌ప్లాంట్ అంటే చాలా మందికుండే భయం ఏంటి అంటే, దీనిలో లైఫ్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది, కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి అని. సో, ఈ కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. కానీ మెయిన్‌లీ ఇవి అల్లోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్‌లో ఎక్కువగా ఉంటాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ట్రాన్స్‌ప్లాంట్ 2 రకాలు. ఒకటి ఆటోలాగస్, 2 అల్లోజెనిక్. ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్‌లో మనము మన ఓన్ స్టెమ్ సెల్స్‌ని కలెక్ట్ చేసి మనకు ఇస్తాము. కాబట్టి ఇలాంటి వాళ్ళలో కొంచెం కాంప్లికేషన్ రేట్ తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ యొక్క స్టెమ్ సెల్స్ మనము పేషెంట్ బాడీలోకి ఎక్కిస్తామో అప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే పేషెంట్ బాడీ ఆ తీసుకున్న స్టెమ్ సెల్స్‌ని రిజెక్ట్ చేయొచ్చు. లేదు ఒకసారి ఆ డొనేట్ చేసిన స్టెమ్ సెల్సే మన పేషెంట్ బాడీ మీద యాక్ట్ చేయొచ్చు. పేషెంట్ కనుక ఆ స్టెమ్ సెల్స్‌ని రిజెక్ట్ చేస్తే దాన్ని గ్రాఫ్ట్ రిజెక్షన్ అని అంటాము. లేదు ఆ డోనార్ యొక్క స్టెమ్ సెల్సే పేషెంట్ మీద ఎఫెక్ట్ అవుతే దాన్ని గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ అని అంటాము. సో, మెయిన్‌గా ఈ స్టెమ్ సెల్ కాంప్లికేషన్స్ అన్నీ ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్‌తో పోలిస్తే అల్లోజెనిక్ స్టెమ్ సెల్‌లోనే ఎక్కువగా చూస్తాము. దీనిలో ఉన్న ముఖ్యమైన 2 కాంప్లికేషన్స్ ఏంటి అంటే, ఒకటి గ్రాఫ్ట్ రిజెక్షన్, 2 జీవీహెచ్‌డి. జీవీహెచ్‌డి అంటే గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ అనమాట. సో, కొన్ని సార్లు ఏమవుతుంది అంటే డోనార్ దగ్గర నుంచి ఎప్పుడైతే మనం స్టెమ్ సెల్స్ తీసుకుంటామో అది పేషెంట్‌కి ఎక్కించిన తర్వాత హెల్ప్ చేయాల్సిన డోనార్ సెల్సే కొన్ని సార్లు పేషెంట్ సెల్స్ మీద ఎఫెక్ట్ చూపెట్టి జీవీహెచ్‌డి అనే కండిషన్‌ని తీసుకొస్తాయి. సో, గ్రాఫ్ట్ రిజెక్షన్ అండ్ జీవీహెచ్‌డి ఈ 2 మెయిన్ కాంప్లికేషన్స్ అండి.